ప్రభునామ స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి ఈ దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించున్నాడు. మొదటి దినవృత్తాంత గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. నీ పగవారినందరినీ నేను అణిచివేసేదను. ఐ విల్ ఆల్సో సబ్డ్యూ ఆల్ యువర్ ఎనిమీస్. मैं तेरे सब శత్రువుం కో దబ్బా దుంగా. ప్రియులారా, దేవుని మీద ఆనుకుంటే శత్రువులు సహా మిత్రులుగా చేస్తాడు. సామెతలు 24:17లో నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకం, వాడు తొట్టిల్లినప్పుడు నీ మనస్సున ఉల్లసింపకం. అదేలాగున సామెత 27:6లో మేలు కోరి స్నేహితుడు గాయమును చేయను, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. లూకా సువార్తలో 10వ అధ్యాయములో 19వ వచనంలో, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించున్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. రోమా 12:20లో నీ శత్రు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. మొదటి పేతురు 5:8లో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతాం. ప్రియులారా, సైతాను పని తిరిగి దేవుని పిల్లలను పాడు చేయాలని చూస్తుంది. దేవుడు మనతో ఉండి మనం నడిపించేవాడు. సైతాను మీద ఆనుకోవద్దండి, ప్రభు మీద ఆనుకోనండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మా శ్రోతలు మీ మీద ఆనుకొని ముందుకు సాగేదానికి కృప దయచేయమని. ఎవరు ఏ సమస్యలు ఉన్నా ప్రతి వారి సమస్యలు మీరే పరిష్కారము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.